నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయనగరం పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని భవానీపురం 42 ప్లాట్ల బాధితులు కలిసి తాము నష్టపోయిన వైనాన్ని ఎమ్మెల్యేకు బాధితులు వివరించారు. ప్లాట్ల వ్యవహారంపై కొందరు అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే సుజనా చౌదరి, మేము ఎమ్మెల్యే సుజనా చౌదరి ముందు మరో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని బాధితులు చెప్పడం జరిగింది. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సుజనా చౌదరి బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాన్ని అందిస్తారని మీడియా ముందు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అద్దూరి శ్రీరామం, చెరుకూరి శ్రీధర్, కార్పొరేటర్లు, కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదే ఆ కేసు 45వ డివిజన్ లో 4 రోజుల క్రితం ఈ ప్లాట్లు పాల్గొడతాం తీసేయడం అందరికి తెలిసిన విషయమే. అదేంటంటే చట్ట ప్రకారం ఇంత ముందు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా 1 నెల రోజులు సమయం ఇప్పిస్తే మేము ఈ లోపల తేల్చుకుంటామని చెప్పడం జరిగింది. ఈ ప్లాట్ ఓనర్స్ ఇద్దరు కూడా కలవటం జరిగింది. అప్పుడు ఆ రోజుకే చట్టం ప్రకారం దాన్ని కొట్టవలసి వచ్చినా సరే పోలీస్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి నేను టైం తీసుకున్నాం. టైం తీసుకున్నాక సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళటం, సుప్రీంకోర్టులో లాయర్ గారు ప్రయత్నం చేశారు. అఫిడవిట్ ఏదో కొంచెం లేట్ గా సబ్మిట్ చేయడం వల్ల మొత్తానికి టైం ఇవ్వలేదు. చట్ట ప్రకారం చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళారు. మనం సానుభూతి పరాలి, పాపం వాళ్ళు ఎప్పుడు 40 సంవత్సరాలు. ఇక్కడ కేసు ఏంటంటే ఇది సివిల్ డిస్ప్యూట్, పూర్తిగా మోసపడ్డారు. కాబట్టి సివిల్ డిస్ప్యూట్ లో ప్రజాప్రతినిధులు ఉండి సెటిల్మెంట్స్ చేయడానికి అయితే మాత్రం నేను ఎమ్మెల్యేగా అది చేయలేము. కానీ సానుభూతి పరంగా వాళ్ళకి ఎలా చేయాలి, అవతల ఎవరైతే మోసం చేశారో వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళకి అన్యాయం జరగకుండా ఇప్పుడు మోసపోయినా సరే ఎట్లాగైనా న్యాయం ఎలా చేయాలనే దాని మీద ఈ ఓనర్స్ 42 మంది ఉన్నారు. అందులో మెజారిటీ పీపుల్ వచ్చారు. ఈ సందర్భంలో కొంతమంది నాయకులు, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు దీన్ని ఆసరాగా తీసుకొని, ఎందుకంటే ఒక డాక్టర్ కనుక ఒక పేషెంట్ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని కమ్యూనిటీగా చేసే విధంగా ఈ నాయకులు కొంతమంది ఈ నాయకుడి దగ్గరికి ఆ నాయుడు దగ్గరికి తీసుకెళ్లటం అనేది సబబు కాదు. అదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీసు వాళ్ళన్నా ఇంకోళ్ళన్నా పోలీసు వాళ్ళు అక్కడ ఉండి చట్టాన్ని అమలు చేసే విధంలో ఎటువంటి తప్పులు జరగకుండా మాత్రమే చేశారు. కానీ అందులో చర్చ కూడా ఉందంటున్నారు. వీటన్నిటినీ కూడా మళ్ళీ ఇంకొకసారి కూలంకషంగా చూసి ఈ లోపల నేను 3 సీనియర్ అడ్వకేట్స్ తో ఒక చిన్న కమిటీ లాగా వేశాను. వాళ్ళతో కూర్చొని ఈ సమస్యని సామరస్యంగా ఎలా పరిష్కరించాలనే దాని దిశగా తీసుకెళ్తున్నాం. దాంతో పాటు అవతల పార్టీ కూడా ముందుకు వస్తే ఎంక్వైరీ చేయడానికి ఆల్రెడీ శ్రీనివాస్ రెడ్డి గారని ఆయనతో మాట్లాడాను. నెక్స్ట్ వీక్ ఫ్రైడే కల్లా ఈ గత 20 సంవత్సరాల సొసైటీలో ఎవరెవరు ఆడిట్ చేశారో ఆడిట్ రిపోర్ట్స్ ఏంటని కూడా తీసుకురమ్మన్నాను. అన్ని స్టడీ చేసి పర్సనల్ గా, నాట్ యాజ్ ఎమ్మెల్యే,
ఎమ్మెల్యే బాధ్యత కాదు ఇది. కానీ మా కాన్స్టిట్యున్సీలో మా ఓటర్స్ కి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళ కోసం నేను పనిచేయడానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పైపుల్ రోడ్ డొక్క సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అసెంబ్లీను ముందుకు తీసుకుని వెళ్తున్న విజయ్ కుమారి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బొండ ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం విజయ్ కుమారికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో విజయ్ కుమారి మాట్లాడుతూ డొక్క సీతమ్మ ఆస్ట్రేలియాను నిర్వహిస్తామని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి 300 మంది పాల్గొన్నారు. సరే చెప్తారా రండి మీరు అందరికీ నమస్కారం అండి. మాది డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్. పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి మేము ఈ ట్రస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మేము చేసిన ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో ఉమా అన్నయ్య మాకు తోడుగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా వెనుదండలుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పేసి ఈ డొక్కా సీతమ్మ గారి ట్రస్ట్ గురించి అన్నయ్య చాలా మాకు సహాయంగా ఉండి ప్రతి నెల అన్నయ్య వస్తూనే ఉన్నారు, అటెండ్ చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంకి మేము చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమానికి థ్యాంక్ యూ సో మచ్. మేము ప్రతి నెల అన్నదానం చేస్తూ ఉంటాము. అలాగే మేము చేసే అన్నదానానికి మాకు కొండ ఉమ్మని ఎప్పుడు సహకారాలు అందిస్తూనే ఉంటారు. ఆయన మాకు వెనకంలో ఉండబట్టే మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాము. మేము చేసే అన్నదానం లాగా కాదండి, ప్రతి ఒక్కరికి ఒక విందు భోజనం లాగా వండి పెడుతూ. నా పేరు విజయలక్ష్మి. ఈ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలిని. ఇది 2 సంవత్సరాల నుంచి ఈ డొక్కా సీతమ్మ ట్రస్ట్ నడుపుతున్నాము. అన్ని మేమే వంటలు చేసి అందరికీ వండి వార్చి పెడతాము. అందరూ చాలా బాగా తింటారు. ఇవి చాలా మంచిగా ఉన్నాయనేసి తృప్తిగా వెళ్తారు. అది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మేము అన్ని రకాల 9 రకాల వంటలు చేసి ప్రతి సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చాలా వైభవంగా. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలిని. మేము 2 సంవత్సరాల నుంచి డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ భోజనాలు పెడుతున్నాము. నెలకి 2 సార్లు పెడతాము. ఒకసారి ఇక్కడ, ఇంకోసారి పైపుల్ రోడ్లో పెడతాము. పైపుల్ రోడ్లోని సింగ్ నగర్ లోనా సెంటర్లో పెడతాము. అది ఇక్కడ పెట్టిన ప్రతిసారి బాగా తింటారు. అందరూ వచ్చి బాగుందని కూడా చాలా మంది వచ్చారు. చాలా టేస్టీగా ఉంది. ఇది ఎవ్రీ మంత్ పెడుతున్నారా? ప్రతి నెల పెడుతున్నారు. ఫుడ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంది. మీకు డైలీ ఇలాగే కావాలి అనుకుంటున్నారా? ప్రతి నెల ఒక నెల చాలు అంటే ఒక రోజు చాలు, నెలలో ఒక రోజు చాలు? నా పేరు మెట్టు కావ్యశ్రీ. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబర్గా జాయిన్ అయ్యాను. ఫుడ్ అంటే మా చేతులతో మేము వండి పెట్టేదానికి మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. చాలా మంది వచ్చి తిని బాగుంది, ఇలాగే మాకు ప్రతిరోజు పెట్టేటట్టుగా చూడండి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగ డొక్కా సీతమ్మ గారు చారిటబుల్ ట్రస్ట్ని రన్ చేయాలని చాలా వరకు కోరుకుంటున్నాము. ఫుడ్ ఎవ్రీ మంత్ ఒక్కరోజు కాకుండా డైలీ పెట్టేటట్టుగా చూద్దాము అని చెప్పేసి మా ట్రై మేము ఇస్తాము. అలాగే మీరు మాకు సపోర్ట్ బ్యాక్ బోన్ లాగా ఉండి ఫుడ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ టైమా లేకపోతే చాలా సార్లు చాలా మంది వస్తారు, లేని వాళ్ళు పెడతారు. పెట్టడం నీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, లేని వాళ్ళకి పర్లేదు, రోడ్ల మీద ఉన్న వాళ్ళకి, లేబర్ వాళ్ళకి సూపర్ పర్లేదు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో గుడివాడ పామర్రు పెడన ఎమ్మెల్యేలు వెనగండ రాము, వర్లకుమార్ రాజా, కాగటి కృష్ణ ప్రసాద్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. మరణించి 69 ఏళ్లు గడిచిన ప్రజలందరికీ దేవుడయ్యారని ప్రతి ఒక్కరు మనసులో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. దేశంలో విభిన్న కులాలు, మతాలు అందరూ కలిసిమెలిసి ఉన్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితమేనన్నారు.
వెండిగొండ రాము మాట్లాడుతూ యావత్ భారతదేశాన్ని కలిపి ఉంచే పేరు అంబేద్కర్ అన్నారు. ప్రపంచంలోని అతి గొప్ప పెద్ద రాజ్యాంగాన్ని రచించి ప్రజలందరికీ మానవ హక్కులు కల్పించిన మహనీయుడి స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, 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 जोहार भारत रत्न बी आर अम्बेडकर, जोहार राజ్యాంగ నిర్మాత बी आर अम्बेडकर, जोहार प्रपंच మేధావి बी आर अम्बेडकर, जोहार निम्न जाति निपुलकरण डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जय हिंद. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మహానుభావుల్ని అది కాకుండా దేశం మొత్తాన్ని కలిపి ఉంచే ఏకైక పేరు మంత్రం ఒకే ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలా అంతటి స్థాయి ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే ప్రపంచంలోనే. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగాన్ని ఇవ్వటమే కాకుండా ప్రజలందరికీ హక్కుల్నిచ్చి ప్రతి ఒక్క వర్గానికి సరైన హక్కులు కావలసిన హక్కులన్నీ ఇచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి మహానుభావులు మనం తలుచుకోవటం, ఆయన వర్ధంతులు కానీ జయంతులు కానీ మనం ఘనంగా జరుపుకోవడం కూడా ఎంతో. సో ఇలాంటి సంఘటన, ఇలాంటి అవకాశం మళ్ళీ అనేక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి పురస్కరించుకొని గుడివాడ సెంటర్లో ఇటీవల ఏర్పాటు చేసిన జిల్లాలోనే ప్రప్రథమంగా అద్భుతమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ వెనుగల రాము గారు, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా కూటమి నాయకులు, గుడివాడ పురవాసులు అందరితో కలిసి ఘనంగా ఆ మహనీయుడికి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతీయులందరూ కూడా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నారంటే ఆ మహనీయుడి చలవే. మరి ముఖ్యంగా రిజర్వేషన్ హక్కులు, దళిత హక్కుల్ని కలగజేసి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాలాంటి శాసనసభ్యులు ప్రశాంతంగా అందరికీ నమస్కారం అండి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఈ రోజున మన భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు అన్నీ కలిసి ఉన్నప్పటికీ కూడా మరి అందరం కూడా ఈ రోజున కలిసిమెలిసి స్వేచ్ఛగా అందరం కూడా సమానంగా ఈరోజు బతుకుతా ఉన్నాం. అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సెలవుతోటే ఈ రోజున మనందరం కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతా ఉన్నాం. తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా పాటించి ముందుకు వెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు ఘనమైనటువంటి విశ్వవిజ్ఞాని రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండరానితనం, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఆర్థిక అసమానతలకు తొలగించేందుకు, ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు రాజ్యాంగంలో హక్కులు కల్పించారన్నారు. స్వేచ్ఛ సమానత్వం కోసం తుది శ్వాస వరకు ఆయన పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను, ఎంవి నారాయణ రెడ్డి, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్, వైకాపా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి మెండా కిరణ్, కొంకతల ఆంజనేయ ప్రసాద్, ఎస్కే అలీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. अमर रहे डॉक्टर बीआर अम्बेडकर, अमर रहे डॉक्टर बीआर अम्बेडकर, अमर रहे डॉक्टर बीआर अम्बेडकर.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జగన్ తమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 59వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు నిర్వహించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మరి ఇంతకు ముందు మన వక్తలందరూ కూడా చెప్పారు. మరి నేను ఒక్క మాటే చెప్పదలుచుకున్నా. మరి ఈ యొక్క భారతదేశానికి దశ దిశ చూపించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆనాడు భారత ప్రజాస్వామ్యంలో మరి ఎవరెవరికి ఏ హక్కులైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా మరి ఈ రోజు అందరూ కూడా అనుభవిస్తున్నారు. మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి ఆయన ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. మరి ఈ రోజు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా మరి ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయవాడలో స్వరాజ్య మైదానంలో మరి ఆయన నిలువెత్తు విగ్రహాన్ని పెట్టి మరి ఆయనకున్న ప్రేమను చాటుకున్నారు. మరి అది ఈ రోజు మరి స్వతంత్ర భారతదేశానికి స్వేచ్ఛా వాయువుల రూపంలో రాజ్యాంగ రూపంలో స్వేచ్ఛా వాయువుల్ని ప్రసాదించిన భాగ్య ప్రదాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక గుడివాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మాజీ శాసనసభ్యులు కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వెనుకబడిన జాతిలో జన్మించినప్పటికీ చదువే మన జీవన విధానాన్ని ఈ అంటరానితనాన్ని అస్పృశ్యతలను మార్చుతుందని ఆ రోజుల్లోనే నమ్మి అకుంఠిత దీక్షతో లా చదివి విదేశాల్లో కూడా విద్యను అభ్యసించి తరువాత నేను పడిన బాధ గాని అణగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఎవరూ కూడా చదువులో గాని విద్యలో గాని ఉద్యోగాల్లో గాని అవకాశాల్లో గాని ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అన్న మంచి దృఢ సంకల్పంతో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఉన్న కమిటీకి రాజ్యాంగాన్ని రచించే బాధ్యత. కృష్ణా జిల్లా గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొరగడి శ్రీకాంత్ ఆదేశాల మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు ఇంటూరి గజేంద్ర మరియు దొండపాడు జనసేన నాయకులు కాకి బాబ్జీ, పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వేమూరి త్రినాథ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్, షేక్ మీరా షరీఫ్, వై శ్రీనివాసరావు, సుంకర వెంకట, లోయరాజా, నాగయ్య మరియు వీర మహిళలు పడాల సౌమ్య, గేదెల కళ్యాణి, కల్పన, నాగరాణి తదితరులు పాల్గొని మాట్లాడారు. అందరికీ జై భీమ్. ఈరోజు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అర్పించడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం గురించి ఒకసారి మనం చర్చించుకుంటే ఆయన బాల్యం నుంచి కూడా అనేకమైన పోరాటాలు చేస్తూ అంటరానితనం, అసమానతలు, అస్పృశ్యతపై అలుపెరగని పోరాటం చేసి స్వతంత్ర భారతదేశానికి గొప్ప సాంఘిక లౌకికవాద రాజ్యాంగాన్ని అందించి భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛ, సమానత్వం, అదేవిధంగా రూల్ ఆఫ్ లా ప్రజాస్వామ్యంలో జీవించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రచించిన రాజ్యాంగం ఈ ప్రపంచ దేశాల్లో కూడా ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగాన్ని ఆ మహానుభావుడు రచించి మనకి అందించి వెళ్ళాడు. కావున ఇవాళ
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మా పట్టణ కమిటీ తరఫున అందరి తరఫున కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అంబేద్కర్ గారి ఆశయాలను వారి భావజాలాలను ముఖ్యంగా యువత కొనిపుచ్చుకోవాలని వారి నుంచి ఎన్నో నేర్చుకోవాలని ప్రస్తుత రాజకీయం కూడా చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పుకోవాలి. మరి రాజకీయ నాయకులే కానీ విద్యార్థులే కానీ యువకులే కానీ ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారి ఆశయ సాధనకై పోరాడతారని కోరుకుంటూ జై భీమ్ జై జనసేన. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ నెహ్రూ చౌక్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి గుడివాడ జనసేన సీనియర్ నాయకులు సంతు పవన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంతు పవన్ మాట్లాడుతూ భారతదేశ ప్రజలు అంబేద్కర్ ను ఒక దేవుడిలా కొలుస్తారని, దేశ ప్రజలు ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నారంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగమైన కారణమని, ఆయన చనిపోయి 69 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ చిరస్మరణీయులని ఆశయాలు సిద్ధాంతాలు ఉనికిపుచ్చుకున్న వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం జనసేన పార్టీ కుటుంబ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు. రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని, ఆయన ఆశయాల్ని జనసేన పార్టీ ఎప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈరోజు ఇక్కడ చూస్తే అన్ని కులాల వాళ్ళు ఎలా అయితే భారతదేశ రాజ్యాంగ రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారు వర్ధంతి కార్యక్రమానికి ఎలా పాల్గొనడానికి వచ్చారో జనసేన పార్టీ తరఫున, అది ఆయన కులాల ఐక్యత కోసం ఆయన అందించినటువంటి స్ఫూర్తి. ఆయన ఏ కులానికి చెందినటువంటి నాయకుడు కాదు, దేశానికి మాత్రం చెందినటువంటి ఒక వీరుడిగా ఆ రోజున ఆయన విరమరణం పొందారు. సో దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఆయన ఆశయాల్ని, ఆయన యొక్క సిద్ధాంతాలని మేము ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ఉంటామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశ పౌరులు స్వేచ్ఛా స్వాతంత్రాలు గాలి పీల్చుకునే అవకాశాన్ని ఇచ్చిన మహానుభావుడు 1956లో అస్తమిస్తం వల్ల ఈ రోజుకి ఆయన యొక్క వర్ధంతి 69వ సంవత్సర సందర్భంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అలాగే జనసేన అలాగే కూటమి నాయకుల ఆధ్వర్యంలో కూడా ఆ మహానుభావునికి గుడివాడ పట్టణంలోని నెహ్రూ చౌక్ సెంటర్ నందు ఆయన యొక్క ప్రతిమకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనం ఆ రోజున బ్రిటిష్ వారి యొక్క శృంఖలాలని తెంచుకుని భారతదేశం మరి స్వాతంత్రాన్ని తెచ్చుకున్న టైంలో భారతదేశ పౌరులకు కూడా మరి రాజ్యాంగం ఉండాలని చెప్పే ఒక ఉద్దేశంతో ఆనాటి నాయకులు అటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ గారి యొక్క భుజస్కంధాల మీద పెట్టడం జరిగింది. ఆ మహానుభావుడు 60 దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశ పౌరులకి ఏ విధమైన హక్కులు కావాలనేది మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు విశేషమైన కృషి చేసి భారతదేశం యొక్క రాజ్యాంగ మసోదాను తయారు చేసి భారతదేశ పౌరులకు ఆయన అందించడం జరిగింది. ఆ మహానుభావుని జీవిత చరిత్ర తెలుసుకుంటే అటువంటి అతి తక్కువ మరి పేదరికంలో కూడా పుట్టి భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని తయారు చేసేంత స్థాయికి ఎదిగిన నాయకుడిని మరి ఈ రోజున భారతీయ పౌరులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆ రోజున మరి భీమ్రావ్ అంబేద్కర్ గారు తన కాలేజీ తన చదువుల టైంలో కూడా మధ్యాహ్న భోజనానికి కూడా లేని టైంలో ఆ మహానుభావుని యొక్క విశేషమైన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.